సర్వశక్తుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మీకందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. మీకందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు యేసుక్రీస్తు ప్రభు నామపేట తెలియజేస్తున్నాను. ఒక ప్రత్యేకమైన సందేశాన్ని మనం విందాం. నూతన సంవత్సర వర్తమానాన్ని దేవాదేవుడు మిమ్మల్ని అందరినీ దీవించడానికి, ఈ సంవత్సర కాలంలో నూతన క్రియ జరిగించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన వాగ్దానాన్ని మీరు నమ్మిక ఉంచండి. దేవుడు వాగ్దానం చేసినటువంటి వాడు, ఆయన మీరేటువంటి వాడు కాదు, వాగ్దానాలను నెరవేర్చేటువంటి దేవుడు. ఈ శ్రేష్టమైన సమయంలో సందేశాన్ని మనం విందాం. దేవదేవుడు గతించిన సంవత్సర కాలం అంతా మనం కాచి కాపాడి మరొక నూతన సంవత్సరాలకు అడుగు పెట్టడానికి దేవుడు కృప చూపుతున్నాడు. ఆయన కృపను మనం ఏనాడు కూడా మర్చిపోవడానికి వెళ్ళలేదు. ఆయన కృప ద్వారా మాత్రమే ఆయుష్ను పొందుకుంటున్నాం. ఈ శ్రేష్టమైన సమయంలో ఒక్క వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచున్నాను, దాన్ని ఎవడును వెయ్యనేరడు. When God opens a door, nobody can shut it. దేవుడు ఒక ద్వారాన్ని తెరిస్తే ఆ ద్వారాన్ని ఏ ఒక్కరు కూడా మూసివేయలేరు. నిజమే, దేవుడు నీ జీవితంలో కొన్ని ద్వారాలను తెరవబోతున్నాడు. నీ జీవితంలో గొప్ప ద్వారాలను తెరవబోతున్నాడు. కాబట్టి ఈ ప్రపంచంలో ఏ వ్యక్తి, ఏ శక్తి ఆ ద్వారాలను మూసివేయలేదు. దేవుడు ఒక వ్యక్తి జీవితంలో ద్వారాన్ని తెరిస్తే ఈ ప్రపంచం అంతా కూడా ఒకటే వచ్చినా, ఏకమే వచ్చినా సరే అతని యొక్క అభివృద్ధిని, అతని ఆశీర్వాదాన్ని ఏ ఒక్కరు కూడా అడ్డుకోలేరు. దేవాదేవుడు మన జీవితంలో 2025లో కొన్ని ద్వారాలు తెరుస్తానని వాగ్దానం చేస్తున్నాడు. నిజమే, నేను ఒక నూతన క్రియ జరిగించున్నాను, అది ఇప్పుడే మొలుచును, దాని గురించి ఆలోచింపరా అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ యొక్క సంవత్సర కాలంలో దేవాదేవుడు నీ జీవితంలో ఎప్పుడు ఊహించినటువంటి గొప్ప కార్యాలు దేవుని పక్షాన్ని చేయబోతున్నాడు. ఒకవేళ ఉద్యోగం విషయంలో ఎంత స్ట్రగుల్ అవుతున్నావా, 2025లో దేవుడు ఒక నూతన ఉద్యోగాన్ని, నూతన ద్వారాన్ని కోసం తెరవబోతున్నాడు. ఒకవేళ నీ గర్భం మూయబడిందా, ఒకవేళ నీ గర్భం తెరవబడాలని ప్రభుత్వంలో ప్రార్థన చేస్తున్నావా, ఆయన వాగ్దానం నీకు ఇస్తున్నాడు. నీ గర్భాన్ని తెరవబోతున్నాడు ఆయన. దేవదేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాన్ని జరిగించబోతున్నాడు. నేను ఒక నూతన క్రియ జరిగిస్తున్నాను, అది ఇప్పుడే మొలుచును. నేను త్వరగా మన జీవితాల్లో దేవునికి మన యొక్క జీవితంలో కొన్ని తలుపులు ఆయన కోసం తెరిస్తే దేవుడు మన జీవితాల్లో ఆయన కూడా గొప్ప ద్వారాలు మన కోసం తెరుస్తాడు. ప్రకటన గ్రంథంలో మనందరికీ తెలిసినటువంటి వాక్య భాగము, హృదయం అనే తలుపు దగ్గరుండి తట్టుచున్నాను, ఎవరైనా స్వరం తలుపు తీస్తే నేను అతనితోనూ, అతను నాతో కలిసి భోజనం చేస్తామని దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. దేవుడు మన జీవితంలో గొప్ప ద్వారాలు ఆయన మన కోసం తెరవగలిగినటువంటి దేవుడు. కానీ హృదయం అనే తలుపును దేవుని కోసం మనం తెరుస్తున్నామా? నా ప్రియ దైవజనాగమ, యేసయ్య కొరకు ఎప్పుడైతే నీ హృదయాలు తెరుస్తావో, నిజంగా దేవుని వాక్యానికి ఎప్పుడైతే నీ హృదయాన్ని తెరుస్తావో, దేవుని యొక్క సన్నిధికి నీ హృదయాన్ని ఎప్పుడైతే తెరుస్తావో, అద్భుతాలు నీ జీవితంలో చూస్తావు. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 2వ వచనం, ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనుప గడియలను విరగొట్టేదను. ప్రభు అంటున్నాడు, ఇనుప గడియలను, ఇత్తడి తలుపులను విరగొడతానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నీకు విరోధంగా ఎవరైనా ఆయుధాన్ని రూపొందిస్తున్నట్లయితే, నీకు విరోధంగా రూపించబడిన ఆయుధం వర్ధిల్లదని ప్రభు మాట్లాడుతున్నాడు. ఇనుప గడియలను, ఇత్తడి తలుపులను పగలగొడతానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. దేవుడు నీకు విజయాన్ని ఇవ్వడానికి నిన్ను పిలిచాడు తెలుసా? నిన్ను దేవుడు ఎందుకు పిలిచాడు? దేవుడు ఎందుకు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు? ఎందుకు ఆయన రక్తం చేత ఎందుకు కడిగాడు తెలుసా? ఎందుకు రాజురాని యాజక సమూహంగా దేవుడు నిన్ను ఎందుకు చేశాడు తెలుసా? నీ జీవితంలో గొప్ప ద్వారాలు ఆయన నీ కోసం తెరవడానికి. కానీ నీవు కొన్ని ద్వారాలు తెరుస్తావా? యేసుక్రీస్తు ప్రభువుకి కొన్ని ద్వారాలు నువ్వు తెరిస్తే ఖచ్చితంగా దేవాదేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. ఇంకొక మాట నేను చెప్పాలి, ఇనుప గడియలను, ఇత్తడి తలుపులను ఆయన విర్రగొట్టడానికి ఆయన అధికారం కలిగినటువంటి వాడు, సర్వాధికారం కలిగినటువంటి దేవుడు. ఆయన బలవంతుడు దేవుడు. నీ జీవితంలో ప్రతి సమస్యకు పరిష్కారాన్ని ఆయన ఇవ్వబోతున్నాడు. ఈ వాగ్దాన సందేశాన్ని ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వినండి. నువ్వు ఎప్పుడైతే విశ్వాసం అనే తలుపులు దేవుని కోసం తెరుస్తావో, నీ జీవితంలో ఆయన గొప్ప కార్యం నీ జీవితంలో జరిగించబోతున్నాడు. మొదటగా విశ్వాసపు తలుపు మనం తెరవాల్సిన వారంగా ఉన్నాం. విశ్వాస ద్వారంలోకి మనం ప్రవేశించాలి. విశ్వాసం అన్నది నిరీక్షింపబడే యొక్క నిజస్వరూపం అని మనము హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూస్తుంటాం. విశ్వాసం నిరీక్షింపబడే యొక్క నిజస్వరూపం. ఒక మాటను పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకుందాం. అపోస్తుల కార్యగ్రంథం 14వ అధ్యాయము 27వ వచనం చదువుకుందాం. వారు వచ్చి సంఘమును సమకూర్చి, దేవుడు తమకు తోడై ఉండి చేసిన కార్యములన్నీ అన్ని జనులను విశ్వసించుటకు ఆయన ద్వారము తెరిచిన సంగతియు వివరించిరి. పిమ్మట వారు శిష్యుల యొద్ద బహుకాలము గడిపిరి. ఇక్కడ ఆది అపోస్తలులు నిజంగా సువార్త కొరకు విశ్వాసంతో వారు జీవించినప్పుడు దేవుడు గొప్ప ద్వారాలు తెరిచాడని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. వారు విశ్వాసం అనే తలుపులు తెరిచారు. నిజమే, మనం కూడా విశ్వాసం అనే ద్వారంలోకి ప్రవేశించాలండి. ఒకవేళ 2024లో ఒకవేళ అల్ప విశ్వాసాన్ని కలిగి దేవునికి అయిష్టులుగా బ్రతుకుతున్నామేమో, కానీ 2025లో ఆ విశ్వాసాన్ని బాగు చేసుకుందాం, అల్ప విశ్వాసాన్ని బాగు చేసుకుందాం. పేతురు అంతటి వాడు అల్ప విశ్వాసాన్ని కలిగి జీవించాడు.
దేవుడు అల్ప విశ్వాసాన్ని పిలిచాడు పేతుర్ని గల్లే సముద్రం మీద భయపడుతున్నప్పుడు. నిజమే, మన జీవితంలో కూడా ప్రభువు ఉన్నటువంటి ఆ ధోనిలో కూడా తుఫాన్ వచ్చింది. అయినప్పటికీ ప్రభువు ఉన్నాడుగా. తుఫాన్ నిమ్మలపరిచేటువంటి వాడు, సమస్యకు పరిష్కారం ఇచ్చేటువంటి దేవుడు, మన జీవితంలో అద్భుత కార్యాలు జరిగించేటువంటి ప్రభువు మనతో ఉన్నప్పుడు ఎందుకు మన జీవితంలో అల్ప విశ్వాసం? తోమా కూడా తన జీవితంలో అవిశ్వాసంతో నింపబడ్డాడండి. క్రీస్తు యొక్క గాయాల్లో వేలుపడి చూస్తేనే కానీ నేను నమ్మను అన్నాడు. నిజంగా అవిశ్వాసాన్ని కలిగినటువంటి ఆ యొక్క తోమా తన యొక్క అవిశ్వాసాన్ని బాగుపరుచుకుని దేవుని కొరకు శూర కార్యాలు జరిగించాడు. భారతదేశానికి వచ్చాడు AD 52లో. భారతదేశాన్ని వెలిగించగలిగాడు. భారతదేశంలో స్వార్థను ప్రకటించగలిగాడు. ఇదే భారత గడ్డ మీద తన తుది శ్వాసను విడిచిపెట్టాడు. మన భారతీయులందరి కొరకు తన ప్రాణత్యాగాన్ని చేసి సువార్త ద్వారాలను తెరిచినటువంటి గొప్ప వీరుడు, గొప్ప అపోస్తలుడు సెయింట్ తోమా. ఈరోజున మనం చెన్నై అనే పట్టణానికి వెళ్తే అతని యొక్క సమాధిని మనం చూస్తాం. అతని పేరు మీద ఒక మౌంట్ రోడ్ అనేటువంటి రోడ్డు మనం చూస్తుంటాం. ఇది చరిత్ర. యేసుక్రీస్తు ప్రభువారు నిజంగా ఆ వ్యక్తి యొక్క అవిశ్వాసాన్ని బాగు చేసినప్పుడు శూర కార్యాలు, అద్భుత కార్యాలు ప్రభువు నామములో ఆ వ్యక్తి జరిగించగలిగాడు. నా ప్రియ దైవజనాంగ, మన జీవితంలో విశ్వాసం మనం కలిగినప్పుడు మనకు ఒక గొప్ప ద్వారాలు దేవుడు తెరుస్తాడు. విశ్వాసం అనే ద్వారంలోకి మనం ప్రవేశించాలి. 2025లో మనందరూ కూడా విశ్వాసాన్ని కలిగి ఉందాం. అల్ప విశ్వాసం కాదు, అవిశ్వాసం కాదు, గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉందాం. సురోఫెనికే స్త్రీ తన జీవితంలో ఎంత గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉంది. సాక్షాత్తు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఆ స్త్రీ గురించి మాట్లాడుతూ, నీ విశ్వాసం గొప్పదమ్మా, నువ్వు కోరినట్టే నీకు అగునుగాక అన్నాడు. నిజమా, తన విశ్వాసం చాలా గొప్పది. ప్రభువారు పరీక్షిస్తున్నారు తన విశ్వాసాన్ని. శ్రేష్టమైన ఆహారము, శ్రేష్టమైన రొట్టెలు పిల్లలకు పెడతాం కానీ కుక్క పిల్లలకు పెట్టం కదా అన్నప్పుడు నిజంగా ఆమె ఎంత తగ్గించుకుంది, ఎంత దీనురాలుగా మారిపోయింది. ఆ కుక్క పిల్లని నేనేనయ్యా, దయచేసి నీ కనికరం నాపై చూపించు, నీ కనికరం నాపై చూపించు, దావీదు కుమారుడా యేసు అని కరుణించమని వేడుకుంది. దేవాదేవుడు తన విశ్వాసాన్ని పరీక్షించిన విశ్వాసంలో విజయాన్ని సాధించింది. గొప్ప జయ జీవితాన్ని, గొప్ప అద్భుతాన్ని తన కుమార్తె జీవితంలో చూడగలిగింది. నా ప్రియదేవజనాంగమా, ఈ 2025 అనేటువంటి సంవత్సరంలో విశ్వాస ద్వారంలోకి మనం ప్రవేశిద్దాం. రెండోదిగా ప్రార్థనా తలుపులు. నిజమే, మన జీవితాల్లో కూడా ప్రార్థనా ద్వారంలోకి మనం ప్రవేశించాలి. జాగ్రత్తగా ఆలోచన చేస్తే, అపోస్తుల జీవితాన్ని ఆలోచన చేస్తే ప్రార్థనతో ప్రారంభించేటువంటి వారు, ప్రార్థనతో ముగించేటువంటి వారు. వారు ఎక్కడికి వెళ్తున్నా సరే ప్రార్థన లేకుండా వారి జీవితాన్ని ముందు కొనసాగించుకునేటువంటి వారు కాదు. ప్రార్థన మన జీవితంలో పరిస్థితులను మారుస్తుంది. ప్రార్థన మనకు విజయాన్ని ఇస్తుంది. ప్రార్థన దేవుని చిత్తాన్ని ఎరిగేటువంటి వారుగా చేస్తుంది. ప్రార్థన మనకు బలాన్ని ఇస్తుంది. ప్రార్థన ద్వారా దేవుని ప్రత్యక్షతలు మనం పొందుకోగలుగుతాం. ప్రార్థన ద్వారా దేవునితో సహవాసం మనం చేయగలుగుతాం. ప్రార్థన ఏం చేస్తుందంటే పరలోకపు ధనాగారాన్ని తెరిచేటువంటి గొప్ప తాళపు చేయటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ప్రార్థన ద్వారా దేవుని చిత్తాన్ని మనము తెలుసుకోవచ్చు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. దీన్ని బట్టి ఈ యొక్క 2025లో మనందరూ కూడా ప్రార్థనా ద్వారంలోకి మనందరూ కూడా ప్రవేశిద్దాం. దానియేలు ప్రార్థన మనకు తెలుసు. ముమ్మారు ప్రార్థన చేశాడట దానియేలు. అట్టి శాసనం పుట్టించబడినప్పటికీ నిజంగా ఎవరైనా ప్రార్థన చేస్తే వారిని సింహబోన్లో వేస్తామని గవర్నమెంట్ ఆర్డినెన్స్ వచ్చింది, జీవో వచ్చింది. అయినా సరే దానియేలు అలవాటుగా ముమ్మారు ప్రార్థన చేశాడు. దేవుని యొక్క కనికరాన్ని పొందుకున్నాడు. అందుని బట్టి సింహాలు కూడా ఆ వ్యక్తిని ఏమీ చేయలేకపోయినాయి. ప్రార్థనా ద్వారంలోకి ప్రవేశించండి. 2025లో మీరందరూ కూడా ప్రార్థన అనేటువంటి ద్వారంలోకి ప్రవేశించండి. విశ్వాసమైన ద్వారంలోకి ప్రవేశించండి. తద్వారా దేవుడు మీ జీవితాల్లో ఇనుప గడిలను పగలగొట్టి, ఎత్తడి తలుపులను పగలగొట్టి గొప్ప ద్వారాలు నీ కోసం తెరుస్తాడు. అద్భుత కార్యాలను చూస్తాం. మూడవదిగా చెప్పాలంటే రక్షణలోకి మనం ప్రవేశించాలి. రక్షణ ద్వారం, రక్షణ తలుపు. అవును, యేసుక్రీస్తు ప్రభువారు మనకు రక్షణ ఇవ్వటానికి ఆయన పరమును విడిచి, మహిమను విడిచి లోకానికి వచ్చి తన యొక్క అమూల్యమైన రక్తాన్ని మన కోసం కాచాడు. రక్షణ పాత్ర మన కోసం సిద్ధం చేశాడు. ఆ రక్షణ ద్వారంలోకి నువ్వు వస్తున్నావా? దేవుడిచ్చే రక్షణలోకి నువ్వు వస్తున్నావా? దేవుని యొక్క పిలుపుకు నువ్వు లోబడుతున్నావా? ఈరోజున లోకంలో ఎక్కడా కూడా రక్షణ లేదండి. లోకంలో ఎక్కడా కూడా భద్రత లేదు. లోకంలో ఎక్కడ చూసినా సరే పాప భూయిష్టమైనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కానీ ప్రభువు దగ్గర రక్షణ దొరుకుతుంది. అందులో బట్టే కీర్తనకారుడు అంటాడు, యెహోవా నాకు రక్షణను వెలుగైనప్పుడు నేను ఎవరికి భయపడతాను? వెన్ గాడ్ ఈజ్ మై లైట్ అండ్ సాల్వేషన్, హూమ్ షల్ ఐ ఫియర్? ఈ ప్రపంచంలో ఎవరికి భయపడినక్కర్లా, ఏ ఒక్కరికి నువ్వు భయపడినక్కర్లేదు. దేవుడు నీకు రక్షకుడిగా వెలుగుగా ఉన్నప్పుడు దేవుడు నీకు జయ జీవితాన్ని ఇస్తాడు.
నిజంగా యెహోవా కొరకు ఎదురు చూచి వారు నూతన బలం పొందుదురు. పక్షిరాజుల రెక్కలు చాపి పైకి ఎగుదురు. అనేక సమస్యలకు పరిగెడతారని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. అట్టి రీతిలో దేవాదేవుడిని ఆశ్రయించబోతున్నాడు. పక్షిరాజు యవ్వన అనుకున్నటువంటి యవ్వనాన్ని ప్రభువునికి ఇవ్వబోతున్నాడు. నూతన బలాన్ని, నూతన ఆశీర్వాదాలు, నూతన కార్యాలు ప్రభువు పక్షాన్ని జరిగించబోతున్నాడు. అందుని బట్టి రక్షణ ద్వారంలోకి ప్రవేశిస్తారా? చెరసాల నాయకుడు అంటున్నాడు, రక్షణ పొందటానికి నేనేం చేయాలి? అయ్యలారా రక్షణ పొందడానికి ఏం చేయాలంటే వెంటనే చెప్పారు, నువ్వు రక్షించబడాలంటే యేసైనందు విశ్వాసం ఉంచండి, యేసు ప్రభు రక్తం మీద విశ్వాసం ఉంచండి. యేసు నీ కొరకు ఆయన తన అమూల్యమైన రక్తాన్ని కార్చి నీ కోసం ప్రాణం అర్పించాడని ఆ విశ్వాసాన్ని కలిగి ఉండి ఆయన పునరుత్థానుడైనటువంటి ఆ నమ్మిక నువ్వు కలిగి ఉన్నప్పుడు నువ్వు రక్షణ ద్వారంలో ప్రవేశిస్తే దేవదేవుని జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తుంది. ఆ తర్వాత 4 చెప్పాలి దీవెన తలుపులండి. నిజంగా దేవదేవుడు ఈ సంవత్సర కాలంలో దీవెనలోకి నేను నడిపించబోతున్నాడు. ఆర్థికపరమైన ఇబ్బందులతో ఒకవేళ ఉన్నట్లయితే గొప్ప ఆర్థికపరమైనటువంటి ప్రతి సమస్య నుంచి కూడా పరిష్కారం ఇచ్చి గొప్ప ఆర్థికపరమైన పరిపుష్టిని దేవునికి ఇవ్వబోతున్నాడు. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం, నా మందిరములో ఆహారం ఉన్నట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోకి తీసుకురండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన యెడల నేను ఆకాశపు వాకిండ్లు విప్పి పట్టజాలంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చున్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నారండి? సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చున్నాడు, మీరు నా మందిరంలో ఆహారం ఉన్నట్లు మీ 10వ భాగాన్ని నా సన్నిధిలోకి తీసుకురండి, నా యొక్క ధననిధిలోకి తీసుకురండి. అప్పుడు మీ జీవితంలో పట్టజాలంత విస్తారమైనటువంటి సంపదలు మీ మీద కురిపించబడతాయని దేవుని లేఖనం సెలవిస్తాయి. ఎవరు చెప్తున్నారు? సైన్యములకు అధిపతి యెహోవా. అవును, మన జీవితంలో కూడా దీవెన ద్వారంలోకి మనం ప్రవేశించాలి అంటే నిజంగా మన జీవితాల్లో దేవుడు గొప్ప ఆర్థికపరమైనటువంటి దీవెన మనకి ఇవ్వాలంటే నీవు దశమ భాగాన్ని చెల్లించాలి. నీ జీవితంలో అబ్రహాం, నీ జీవితంలో దేవుని యొక్క దీవెన, దేవుని కాపుదల, దేవుడిచ్చే సంతృప్తి, నీ కష్టార్జితమైన దీవెన రావాలంటే నీ భాగాన్ని నువ్వు నమ్మకంగా చెల్లించాలి. అబ్రహాము సైతం మెల్కీసెదెకు క్రమం చొప్పున నిజంగా ఆ షాలేం రాజుకి దశమ భాగం ఇచ్చినట్టుగా మనం చూస్తుంటాం. అవును, ఈ రోజున నీ జీవితంలో విశ్వాసంతోనే ఈ కార్యం చేయాలి. విశ్వాసం లేనటువంటి వారు రకరకాలుగా మాట్లాడచ్చు. విశ్వాసం లేనటువంటి వారు, దేవుని నిరీక్షణ లేనటువంటి వారు వ్యంగ్యంగానే మాట్లాడచ్చేమో, కానీ విశ్వాసంతో దేవుని వాక్యాన్ని నమ్ము, దేవాదేవుడు గొప్ప దీవెనలతో దేవుడిని నింపవుతాడు. ఈ సంవత్సర కాలంలో నువ్వు ఇంకా దశమ భాగాన్ని ఇంతవరకు ఇవ్వలేదేమో, కానీ ఈ సంవత్సర కాలంలో సమర్పించుకో. దేవాదేవుని జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తాడు. పట్టజాలంత విస్తారమైనటువంటి దీవెనలు దేవుని జీవితంలో కురిపిస్తాడు. దేవుని వాగ్దానం నిరర్ధకం కాదు. దేవుడిని దీవిస్తాడు, ఆశీర్దిస్తాడు, ఉన్నతమైనటువంటి కృపకు పాత్రుడిగా చేస్తాడు. దేవుడు నేను విడిచిపెట్టాడు. ఈ ప్రపంచంలో ఎవరు నేను విడిచిపెట్టినా ప్రభు నేను విడిచిపెట్టాడు. ఒక తల్లి వాడిని ఆదరించినట్లుగా ప్రభు నేను ఆదరించేటువంటి దేవుడు. తల్లి మరిచిన, తండ్రి విడిచిన, బంధువులు విడిచిన ప్రభు నేను విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. శిఖరం పైన నిలబెట్టేటువంటి వాడు. నీ బిడ్డలను ఉన్నతమైన స్థానం నడిపిస్తాడు, నిన్ను ఆశీర్దిస్తాడు, అనేక మంది దీవెనకరంగా ప్రభు చేస్తాడు. అట్టి కృప దేవుడికి అనుగ్రహించి స్థిరపరచును గాక. ఆమెన్.